నిన్ను ఓదార్చే పరిశుద్ధాత్మ స్వరము ఆదరణ నీ కొరకే దైవాదరణ నీ కొరకే. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క భాగంలో ఎవరు ధన్యులు అనే అంశం మీద మరికొద్ది మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని యొక్క ఈ వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యానికి లోబడి మనం గైకొనే వారిగా ఉన్నట్లయితే ఈ ధన్యతలన్నింటినీ మనం పొందుకోబోతున్నాం. ఎవరు ధన్యులు అనే ఈ అంశాన్ని మనం ధ్యానించే ముందుగా దేవుని బిడ్డలారా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆత్మదేవ, ఈ ప్రార్థన ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డను ఇప్పుడే మీ స్వాధీనపరచుకో తండ్రి. ఇప్పుడే ప్రభువా వారి హృదయాన్ని మీరు దర్శించండి. వాక్యం ద్వారా మాట్లాడే దేవా ఇప్పుడే మాట్లాడండి నాయన. మీ గొప్ప కృపను కుమ్మరించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డలారా, మొదటి భాగంలో అనేక విషయాలు మనం చూసాం. దేవుడు గద్దించు నరుడు ధన్యుడు అని, దివరాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు అని, అలాగే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని, అలాగే యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అని 4 మాటలు మనం ధ్యానం చేసాం. ఈ రెండవ భాగంలో మరికొన్ని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా మనం చూసినట్లయితే కీర్తన 84వ అధ్యాయం 4వ వచనం కానీ, కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనం కానీ, ఆయన మందిరమందు నివసించేవారు ధన్యులు అని బైబిల్ చెబుతుంది. దేవుని మందిరమందు నివసించేవారు ధన్యులు అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఈ భూమి మీద మనం నివసించే స్థలాలు అనేకం. మనం మన గృహంలో ఉంటాం. అనేకుల ఇతరుల బంధువులు, చుట్టాలు, స్నేహితులు అనేక కారణాలు బట్టి అనేక గృహాలు నివసిస్తూ ఉంటాం. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది బయట గృహం కంటే నా గృహమే గొప్పదని. కొద్దిమందికి ఇంట్లో గృహం కంటే, ఇంట్లో ఉండడం కంటే బయట ఇంట్లో ఉండడం చాలా బాగుంటుందని, అనేక సార్లు ఊళ్ళో కంటే బయట ఊర్లో వేరే ఊర్లో అయితే నాకు బాగుంటుందని చాలామంది రకరకాలుగా వారి యొక్క నివాసం కోసం చెప్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, అసలు ఈ భూమి మీద మనం ఎక్కడ నివసిస్తే మనం ధన్యులం, ఎక్కడ నివసిస్తే మనకు మంచిది అంటే భక్తుడు చెప్తున్నాడు కదా, ఆయన మందిరమందు నివసించేవారు ధన్యులు. దేవుని మందిరంలో నివసించడానికి మనం ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డులు పెట్టుకుంటూ ఉంటాం. ఎంతో అవిశ్వాసం, ఎన్నో రకాలుగా మనం తిరస్కరిస్తూ ఉంటాం. దేవుని మందిరంలో సంపూర్ణమైన సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో ఆరోగ్యం ఉంది. దేవుని సన్నిధిలో దేవుని స్వరము వినబడుతుంది. దేవుని సన్నిధి ఎక్కడ అంటే దేవుని మందిరములో ఉంటుంది. దేవుడు ఎక్కడుంటే అక్కడ అదే దేవుని సన్నిధి. దేవుని మందిరము అంటే దేవుడు నివసించే స్థలము అని అర్థం. దేవుడు లేని స్థలము అది మందిరం కాదు. మనలోనైనా సరే, మన దేహంలోనైనా దేవుడు ఉంటేనే మనం దేవుడు నివసించే దేవాలయం. దేవుడు లేకపోతే నార్మల్ పీపుల్మే, మనం సామాన్యమైన ప్రజలమే. కానీ దేవుడు నివసిస్తే దేవాలయం. దేవుడు నివసించే ఏ దేహమైనా సరే అది దేవాలయం అని బైబిల్ చెప్తుంది. కానీ మనమే దేవుని దేవాలయాన్ని దొంగల గుహగా చేస్తున్నాం, అపవిత్రమైన దానిగా చేస్తున్నాం. రకరకాలుగా చీకటితో నింపుతున్నాం, పాపంతో నింపుతున్నాం, రకరకాల సాతాను దుర్మార్గపు పనులతో మనం నింపుతున్నాం. ఒక దినాన ఈ దేహంతో జరిగించిన ప్రతి క్రియను గురించి ఒక దినాన సింహాసనం ముందు న్యాయాధిపతి అయిన దేవునికి మనం లెక్క చెప్పవలసి ఉంది. ఈ దేహంతో జరిగించిన ప్రతి క్రియను గురించి దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. నా సహోదరుడా, సహోదరి, ఎలాగుంది నీ ఆత్మీయ జీవితం? బైబిల్ చెబుతుంది కదా, దేవుడు ఆయన ఎక్కడ ఉంటే అక్కడే అదే దేవుని సన్నిధి. దేవుడు వాగ్దానం చేశారు కదా, మత్తయి సువార్త 18:20 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉందునని ప్రభు చెప్పారు. దేవుడు అలాగే మీ దేహము దేవుని ఆలయమైనది అనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని దేవుడు మనకు ఒక గొప్ప ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన మనలో నివసిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఒక దేవాలయంగా మారుతున్నామంటే ఇది సామాన్యమైన విషయం కాదు.
దేవుణ్ణి మహిమపరిచే ఒక దేవాలయం. అనేకులు మనలను చూసి దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా ఒక పరిశుద్ధమైన దేవాలయంగా దేవుడు మన దేహాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగే దేవుని మందిరం అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఆ దేవుని మందిరములో మనము కూడుకుంటున్నప్పుడు, మన మధ్యకి ఆయన వస్తున్నప్పుడు మనమందరం కూడా ఒక మందిరముగా మార్చబడుతున్నాం. ఆ యొక్క సమయము, ఆ స్థలము చాలా గొప్పదని, ధన్యకరమైనదని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మందిర ఆవరణలను చూడాలని దావీదు యొక్క ప్రాణము ఎంతో ఆశతో దుప్పి నీటి వాగుల కోసం తృష్ణ కొనినట్లు దేవుని సన్నిధిని ఎప్పుడు చూస్తారా అని ఒక తృష్ణ కొన్నట్లు మనం చూస్తున్నాం. దేవుని మందిరంలో నివసించే వారు ధన్యులు. దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలు పచ్చని ఒలీవ చెట్ల వలె మరి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని మందిరం అనేది ఒక జీవాన్ని ఉత్పత్తి చేసే ఒక దేవునిలారా ఒక కాలువ లాంటిది. నీరు లేని చెట్లు ఏ విధంగా ఎండిపోతాయో, నీరు అందుతున్న చెట్లు ఏ విధంగా పచ్చగా ఫలిస్తాయో, అలాగే మన ఆత్మీయ జీవితాలకు కానీ ఆత్మీయ మరి శక్తిని ఇచ్చే ఆయన మందిరంతో మనం సంబంధం కలిగినట్లయితే, ఆయన జీవవాక్కులు వినబడే ఆయన సన్నిధితో కానీ మనం సంబంధం కలిగినట్లయితే మన ఆత్మీయ జీవితాలు ఎంతగా పచ్చగా దేవుడారా ఎంతగా వర్ధిల్లుతూ ఉన్నతమైన ఫలాలు ఇచ్చే విధంగా ఉంటాయని దేవుడు వాగ్దానం చేశాడు. దేని బిడ్డారా, నీ ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నావు? ఈ ధన్యకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? బైబిల్ చెప్తుంది ఆయన మందిరంలో నివసించడానికి ఎంత సమయం ఇస్తున్నావు? ఆయన సన్నిధిలో ఆయనతో గడపడానికి ఎంతవరకు నీ హృదయం సిద్ధంగా ఉంది? దేని ప్రియబిడ్డ, ఇదే అనుకూలమైన సమయం. మన జీవితంలో మన బ్రతుకుల్లో ఎక్కువ సమయం మనుషులకి ఇచ్చాం, నిద్రకి ఇచ్చాం, లేకపోతే మన సొంత పనులకి ఇచ్చాం, మన సొంత కార్యకలాపాలకు మనం ఖర్చు పెట్టాం. ఈ మిగిలిన సమయం అయినా దేవునికి ఎక్కువ సమయం మనం ఇచ్చేవారిగా ఉన్నట్లయితే ధన్యులం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనంలో నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులని బైబిల్ చెప్తుంది. దేని బిడ్డారా, దేవుని వలన బలమునందు జనులు ధన్యులు. దేవుని వలన బలము. చూడండి, మన బలము, మన శక్తి, మన యొక్క ఆధిక్యతలో ఎంతవరకు అంటే లిమిటెడ్ అన్నమాట. అవి ప్రతీదీ కూడా కొంచెం వరకు ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ దేవుని బలము, దేవుని శక్తి నిత్యము మనకి సప్లై చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని బలము మీద మనం ఆధారపడినట్లయితే మనము భూ దిగంతముల వరకు సాక్షులుగా మనం బ్రతకగలం. మనకంటే బలవంతుడైన శత్రువైన సాతాన్ని అతి సులువుగా మనం జయించగలుగుతాం. మనకంటే బలమైన శోధనలు కావచ్చు, శ్రమలు కావచ్చు, వాటిలో కొట్టుకుని పోకుండా, వాటిలో కాలిపోకుండా, వాటిలో మన జీవితాలు నాశనం అయిపోకుండా దేవుని బలము చేత మనం కాపాడబడగలుగుతాం. అందుకే దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని బలము మీద ఆధారపడిన భక్తులు కానీ మనం చూసినట్లయితే ఏ ఒక్కరూ కూడా సిగ్గుపడలేదు. వారి శరీరంలో బలహీనమో కానీ ఆత్మలో బహు బలవంతులుగా ఉన్నారు. కనుకనే వారి శక్తికి మించిన శోధన వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు వారు వాటన్నిటినీ జయించి జయ జీవితాన్ని వారు జీవించినట్లు మనం చూస్తున్నాం. నా సహోదరుడా, సహోదరి, దేవుని బలము మీద నువ్వు ఆధారపడుతున్నావా? భూ దిగంతముల వరకు సాక్షిగా ఉండాలంటే దేవుని ఆత్మ దయచేసే బలము మీద ఆధారపడుతున్నావా? లేక నీ సొంత భక్తి, నీ సొంత బలము, నీ సొంత శక్తి వల్ల కార్యాలు జరుగుతాయని ఊహించుకుంటున్నావా? చాలా జాగ్రత్త. మన సామర్థ్యతలు అన్నీ కూడా లిమిటెడ్. దేవుడు మాత్రమే చేయగలిగే వాటిని ఏ నరుడు చెయ్యలేడు. మనము చేయగలిగే వాటిని దేవుడు చేయడు. మన బాధ్యతలు మనం చేయాలి. చూడండి, లాజరు సమాధిలో దేవుడారా ఆ యొక్క సమాధిలో కుళ్ళిపోయి 3-4 రోజులైన ఆ శవం ఆ యొక్క సమాధిలో ఉంది. దేవుడారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఆ సమాధి దగ్గర ఉన్న ప్రజలతో ఆ రాయి తొలగించండి అన్నారు. అది మన పని. నిజమే, రాయిని తొలగించే శక్తి, సామర్థ్యతలు మనకున్నాయి. కానీ తర్వాత చేసే పని మన చేతిలో లేదు. ఎందుకంటే ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలిగే శక్తి ఏ వైద్యుడికి లేదు, ఏ మంత్రగాడికి లేదు, ఏ భూత వైద్యుడికి లేదు, ఎవరికి, ఏ నరుడికి కూడా లేదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒక్క దేవుడు మాత్రమే ఆ పని చేయగలడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన సేవకుల ద్వారా ఆ పని ఆయన చిత్తానుసారంగా చేయగలడు ఆయన. దేవుని ప్రియ బిడ్డలారా, మనుష్యుడు శక్తికి, సామర్థ్యతకు మరి హద్దులు ఉన్నాయి. కానీ దేవుని శక్తికి హద్దు లేదు.
దేవునికి సమస్తము సాధ్యమే. కుళ్ళిపోయిన లాజరు శవాన్ని, ఆత్మను, ప్రాణాన్ని కూడా కలిపి బయటకు రమ్మని లాజరు అనగానే ఆ మూడు కలిసి వచ్చింది. దీని ప్రియమైన బిడ్డలారా, లాజరుగా నిజమే మన ఆత్మలను బ్రతికించే శక్తి, శరీరాలను బ్రతికించే శక్తి, తిరిగి ప్రాణం పోయగలిగిన శక్తి ఎవరికి ఉందంటే ఆ సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే ఉంది. కనుక ఆయన పని ఆయన చేసే ముందు కొన్నిసార్లు మన పని మనం చేయాలి. కొన్నిసార్లు ఆయన పని చేసిన తర్వాత మన పని ఉంటుంది, మన పని మనం చేయాలి. దేనికన్నారా, ఒక పక్షవాయు రోగితో ప్రభు అంటారు కదా, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపం చేయొద్దంటారు. అలాగే పాపాత్మురాలతో కూడా ఇకను పాపము చేయకము అని ప్రభు చెప్తారు. ఆ తర్వాత వారు ఎవరి కోసం జీవించాలంటే వారిని బ్రతికించిన, స్వస్థపరిచిన ప్రభు కోసం వారు బ్రతకాలే. కానీ వారు స్వస్థత పొందుకున్న తర్వాత, విడుదల పొందుకున్న తర్వాత, దేని బిడ్డారా, మరి దేవుడు దర్శించిన తర్వాత మళ్ళీ వారు వెనుదిరిగిపోయి వారి కోసం వారు బ్రతికినట్లయితే, మళ్ళీ పాపపు జీవితాన్ని జీవించినట్లయితే, దేనినైతే వారు దేవుని వద్ద నుంచి పొందుకున్నారో అది మళ్ళీ పోగొట్టుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి నా సహోదరుడా, సహోదరి, దేవుని వద్దకు వస్తున్న మనము ఆయన బలము, ఆయన శక్తి చేత దేని బిడ్డ ఒక అద్భుతం, ఒక కార్యం పొందుకొని వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. కానీ మన నిత్యము కూడా మన జీవితంలో ప్రతిరోజు ప్రతి విషయంలో ఆయన బలం మీద ఆధారపడే వారిగా ఉండాలి, ఆయన శక్తి మీద ఆధారపడే వారిగా ఉండాలి. దేవుడు దేని బిడ్డారా ఆయన మనలను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 128 అధ్యాయం 1 ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని బైబిల్ చెప్తుంది. దేవుని అందరి భయభక్తులు కలిగితే మనం చాలా ధన్యులం. దేవుని అందరి భయభక్తులు నిలపాలని మనుషులందరికీ ఇది ఒక విధి అని దేవుడు చెప్తున్నాడు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. అదేమనగా మనుషులందరూ దేవుని యందు భయభక్తులు నిలపవలెను. నిజమే, దేవుడు మనల్ని పుట్టించిన దేవుని యందు భయభక్తులు నిలపాలి. భయభక్తులు నిలపమని ఆజ్ఞాపించే అధికారము, శక్తి ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన పెట్టిన జీవితం ఇది, ఆయన ఇచ్చిన జీవితం ఇది, ఆయన ఇచ్చిన ప్రాణం, ఆయన ఇచ్చిన ఆత్మ, ఆయన ఇచ్చిన దేహం. ఈరోజు మనం భుజిస్తున్నది ఆయన ఇచ్చింది. ఈరోజు మనం పీలుస్తున్న గాలి, ప్రాణవాయువు ఆయన ఇచ్చింది. మనం త్రాగుతున్న నీరు ఆయన ఇచ్చింది. మనం నడుస్తున్న నేల ఆయన ఇచ్చింది. ఆయన ఇచ్చిన ఆయుష్, ఆయన ఇచ్చిన ఆరోగ్యం, ఆయన ఇచ్చిన ఆహారం, ఆయన ఇచ్చిన వస్త్రాలు, ఆయన ఇచ్చిన నివాసము అన్నీ అనుభవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే మన జీవితానికి అర్థం లేదు. దేని బిడ్డారా, ఇవి ఇచ్చిన దేవుని కోసమే మనం బ్రతికినప్పుడే మనం ధన్యులం. దేవుని అందరి భయభక్తులు మనం కలిగి ఉంటే మనం చాలా ధన్యులం అని బైబిల్ చెప్తుంది. మనము దేని బిడ్డారా దేవునిని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. కానీ మనలను మనం సంతోషపెట్టుకోవడానికి కాదు ఈ జీవితం, మనుషులను సంతోషపెట్టుకోవడానికి కాదు ఈ జీవితం, నీ ఇష్టం వచ్చినట్టు, నీ మనసుకు నచ్చినట్టు జీవించడానికి కాదు ఈ జీవితం. దేవుడిచ్చింది ఎందుకో తెలుసా, ఆయన నిన్ను తన చేతులతో చిక్కుకున్నాడు కనుక, తన స్వరూపంలో తన పోలికలను చేసుకున్నాడు కనుక నువ్వు ఆయన కోసం జీవించడానికి దేవుడి జీవితాన్ని ఇచ్చాడు. నా సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరూ ధన్యులని బైబిల్ చెప్తుంది. కీర్తన గ్రంథం 146 అధ్యాయం 5 ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. దేవుని సహాయం మీద ఆనుకునే వారిగా మనం ఉన్నట్లయితే, దేవుడారా మన మనసు దేవుని మీద ఆనుకున్నట్లయితే మనం ధన్యులం. దేవుని మీద మన మనస్సులు ఎంతవరకు ఆనుకుంటున్నాయి? ఈరోజు మనం చూసినట్లయితే డబ్బున్నంత వరకు దేవుడి మీద ఆనుకోవట్లేదు నరుడు. డబ్బంతా అయిపోయిన తర్వాత దేవుడా నువ్వే మాకు దిక్కు అని వస్తున్నాం. ఒంట్లో ఓపుకున్నంత వరకు దేవునికి లోబడట్లేదు, మనం దేవుని మీద ఆనుకోవట్లేదు. ఓపిక అంతా అయిపోయిన తర్వాత, బలహీనలు అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడా నువ్వే మాకు దిక్కు, మమ్మల్ని బలపరచమంటున్నాం. మనుషుల బలం ఉన్నంత వరకు దేవుడి మీద ఆనుకోవట్లేదు. మనుషులందరూ విడిచిపెట్టేసి ఒంటరి పాలైపోయిన తర్వాత దేవుడా నువ్వే మాకు దిక్కు అంటున్నాం. మనకు దేవుడు అందచందాలు ఉన్నంత వరకు దేవుడి మీద ఆనుకోవట్లేదు. అందాన్ని బట్టి గర్విస్తున్నాం, సౌందర్యాన్ని బట్టి గౌరవిస్తున్నాం. అసలు దేవునికి ఏమాత్రము కూడా లోబడట్లేదు. అందం అంతా అయిపోయిన తర్వాత, అందం అంతా కూడా పువ్వులే వాడిపోయిన తర్వాత దేవుడా నువ్వే మాకు దిక్కు అంటున్నాం. దేని బిడ్డారా, అధికారం ఉన్నంత వరకు దేవునికి మనం లోబడట్లేదు. అధికారాలన్నీ పోయిన తర్వాత దేవుడా నువ్వే మమ్మల్ని కనికరించమని
మనం ప్రాధాన్యపడుతున్నాం. నా సహోదరుడా, సహోదరి, బైబిల్ చెప్తుంది, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆనుకొనినో వాడు ధన్యుడు. దేవుడి మీద ఆనుకునే జీవితం మనకు కావాలి. దేవుళ్ళరా, మన తలాంతులు కాదు, దేవుని మీద మనం ఆనుకునే విధంగా మనం ఉండాలి. దేవుడు నీకు ఎంత అవసరమో తెలుసుకున్నట్లయితే, ప్రతి విషయంలో దేవుడు నీకు ఎంత అవసరమో తెలుసుకున్నట్లయితే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం, ఎల్లప్పుడూ దేవుని ప్రేమించగలుగుతాం. మనం డబ్బు అయిపోయినప్పుడు దేవుడు అవసరం అనుకుంటున్నాం, బలం అయిపోయినప్పుడు దేవుడు మనకు అవసరం అనుకుంటున్నాం, అందరిని విడిచిపెట్టేస్తే దేవుడు మనకు అవసరం అనుకుంటున్నాం, ఆరోగ్యం అంతా పోయిన తర్వాత రోగులు అయిపోయినప్పుడే దేవుడు మనకు అవసరం అనుకుంటున్నాం. కాదు కాదు, దేవుడు మనకు ఎల్లప్పుడూ అవసరం, ఎల్లప్పుడూ అవసరం. కాబట్టి ఎల్లప్పుడూ ఉండడానికి, సహాయం చేయడానికి దేవుడు మన దగ్గరికి వచ్చాడు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడు. ఎందుకు ఈ తోడు అంటే, దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో మన జీవితాలు నడుస్తున్నప్పుడు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు మనం చాలా ధన్యులం. మనకు కలిగిన సమస్తము కూడా దేవుడు తన చిత్తానుసారంగా వాడుకుంటున్నప్పుడు మనం చాలా ధన్యులం. మనమే కాదు, మనకు కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు తన చిత్తానుసారంగా వాడుకుంటే దేవునికి ఎంతో మహిమ, మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం. దేని ప్రియమైన బిడ్డలారా, నిజమే, దేవుడు తనకు కలిగినదంతా మన కోసం అన్నప్పుడు, మనకు కలిగింది దేవుని కోసం అన్నప్పుడు, ఆయన దేవుని కోసం అని ఎందుకు మనం ఉండలేకపోతున్నాం? నిజమే, దేవుడు తనకు కలిగిన సర్వము మనకి ఇచ్చినప్పుడు, మనకు కలిగిన చిన్న జీవితాన్ని, మనకు కలిగినది ఏదైనా దేవుని కోసం ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, దేవుని అందరి సరైన విశ్వాసం లేక, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోక. నా సహోదరుడా, సహోదరి, దేవుడు చెప్పినాడు కదా, దేవుని మీద ఆనుకో. నీకు ఎన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించినా వాటిని చూసి ఆగిపోక, దేవుడు ఎప్పుడు నేను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కాబట్టి నీకు కలిగిన ఈ లోక సంబంధమైన వేటిని బట్టి కూడా గర్వించకుండా, ఎంతగా నువ్వు విరిగి నలిగిన హృదయంతో తగ్గించుకుని దేవుడిని వెంబడిస్తావో ఇంకా 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 దేవుడిని హెచ్చిస్తూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదించాలి అంటే, ఇంకా నేను వర్ధన చేసి మహోన్నతమైన శిఖరములో ఆయన నిలబెట్టాలి అంటే, దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఆశీర్వదించే కొద్దీ మనం తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో ఆయన చెంత మనం తగ్గించుకొని జీవించినట్లయితే దేవుడు ఆయన ఆశీర్వాదాన్ని కంటిన్యూ చేసేవాడిగా ఉన్నాడు. సామెతల గ్రంథం 3:13 జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడని బైబిల్ చెప్తుంది. దేని బిడ్డలారా, జ్ఞానము 3 రకాలు. ఒకటి దైవిక జ్ఞానం. బైబిల్ చెప్తుంది, పరలోకపు దేవుని జ్ఞానం పరలోకం నుంచి వస్తుంది, పరిశుద్ధాత్మ వల్ల కలుగుతుంది, దేవుడిచ్చిన వాక్యం వల్ల కలుగుతుంది మనకు. దేని బిడ్డలారా, దేవుని వాక్యం ధ్యానించకపోతే నువ్వు దేవుని జ్ఞానాన్ని సంపాదించలేవు. దేవుని ఆత్మ ఆలోచనకు నువ్వు గ్రహించలేకపోతే దేవుని జ్ఞానం సంపాదించలేవు. జ్ఞానము కొదువుగా ఉంటే దేవుని దగ్గరికి వస్తే దేవుడిని అడిగితే ఇస్తాను వాగ్దానం చేశాడు. కనుక దైవిక జ్ఞానం అనేది మనకు అవసరం. రెండోది మానవ జ్ఞానం. మానవ జ్ఞానం అనేది లిమిటెడ్. మనందరికీ తెలుసు, ఈరోజు మానవుడు ఎదుర్కొంటున్న ప్రతి ఓటమి వెనకాల అసంపూర్ణమైన మానవ జ్ఞానం. దేని ద్వారా సైన్స్ మనిషిని పూర్తిగా రక్షించలేదు. మానవ జ్ఞానము అసంపూర్ణమైనది కనుక మనం చేసే ప్రతీదీ కూడా అసంపూర్ణమైనది కనుక మన యొక్క ప్రయత్నాలు, మన ప్రయోగాలు, మనము మన జ్ఞానంతో చేసిన ప్రతీదీ కూడా అసంపూర్ణమైనది కనుక అందుకే దేవుని బిడ్డలారా, మన జ్ఞానం వల్ల మనకే నష్టం కలుగుతుంది. మనం కనిపెట్టిన ప్రతిదీ మన జీవితాలకు, మనకు కాపురాలకు, మన కుటుంబాలకు, మన ఆరోగ్యాలకి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ప్రతి మనిషి ప్రాణానికి నష్టం కలుగుతుంది, ఆస్తికి నష్టం కలుగుతుంది. మానవుడు కనిపెడుతున్న ప్రతి దాని వల్ల మనిషికే ప్రాణముప్పు తెస్తుంది. కారణం ఏంటంటే మానవ జ్ఞానం చాలా బలహీనమైనది, అసంపూర్ణమైనది. దేని బిడ్డారా, ఇక దెయ్యాల జ్ఞానం అనేది చూసారా, ఇది బహు భయంకరమైనది, డేంజర్. దెయ్యం ఎప్పుడు కూడా మనిషి ఎలా చంపుకోవాలి, ఎలా ద్వేషించాలి, ఎలా అసహించుకోవాలి, ఎలా కొట్టాలి, ఎలా చంపాలి, ఎలా అవమానించాలి, ఎలాగ అనేది దేని బిడ్డారా దెయ్యాల జ్ఞానం బోధిస్తూ ఉంటాయి. దెయ్యాలు కూడా జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాయి. నిన్ను తప్పుదో పట్టించడానికి, నీ జీవితాన్ని చంద్రబందర చేయడానికి, నెమ్మది లేకుండా చేయడానికి, దేవుని పూర్తిగా నిన్ను దూరం చేయడానికి దెయ్యాలు కూడా వాటి జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటాయి.
దేవుడారా ఈ భూమి మీద దెయ్యాలు ఎంతగా అవి కన్నింగ్ అంటే తంత్రాలు ఉపయోగించి మనుషులను ఏమాత్రము దేవుని చూడకుండా, దేవుని మాట వినకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవుని విశ్వసించకుండా, భక్తి చేయకుండా దెయ్యాలు ఎంతగా చూడండి వాటి ప్రయత్నాలు అవి చేస్తున్నాయో. ప్రియబిడ్డలారా, దెయ్యాల జ్ఞానము చాలా ప్రమాదం. ఈరోజు దెయ్యాల జ్ఞానం వల్లనే అక్రమ సంబంధాలు, దెయ్యం జ్ఞానం వల్లనే త్రాగుడు, దెయ్యం జ్ఞానం వల్లనే దేవుడారా మనిషి ప్రాణాత్మ దేహాలకు నష్టము, కష్టాలు. ఈరోజు ఎక్కడ చూసినా కుటుంబాలు చీలిపోవడానికి కారణం దెయ్యాల జ్ఞానం. ప్రియబిడ్డలారా, దెయ్యం జ్ఞానం అంతా కూడా మత్సరంతో, ద్వేషంతో, కోపాలతో, ఆగ్రహాలతో, అనుమానాలతో, రకరకాల అపవిత్రమైన కార్యాలతో నిండిపోయి ఉంటుంది. కనుక దెయ్యాల జ్ఞానం ఏమాత్రం నీకు మంచిది కాదు. దెయ్యం ఎప్పుడు కూడా ఎటువంటి ఉద్దేశంతో అవుతుందంటే దేవుని బిడ్డలారా, అవి దొంగతనమును, హత్యను, నాశనము చేయడానికి మాత్రమే తప్ప అవి ఏమాత్రం మనకు మేలు చేయలేవు. కనుక దెయ్యం జ్ఞానం ఏమాత్రమైనా నీ జీవితంలో ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడే విడిచిపెట్టాయి. దేవుని బిడ్డలారా, నీ సొంత జ్ఞానం మీద ఆధారపడకో, దేవుని జ్ఞానం మీద ఆధారపడు. నీ ఆత్మను రక్షించేది దేవుని జ్ఞానం. దేవుని బిడ్డలారా, నిజమే సువార్త అనేది ఎర్రితనంగా చూస్తున్నారు. కనుక దేవుడు తన జ్ఞానం చేత సువార్తను నమ్మువారికి అందరికీ కూడా దేవుడు రక్షించుటకు దానికి శక్తినిచ్చాడు. సువార్త రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి. కాబట్టి నశించుచున్న వారికి అది వెర్రితనంగా ఉంది. కానీ దేవుడు తన మహాజ్ఞానం చేత సువార్తను నమ్మే వారందరికీ కూడా రక్షణ కలిగిస్తున్నాడు. నా సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపం నిమిత్తం శిలువ మీద మరణించి, వెల చెల్లించి, చంపబడి, సమాధి చేయబడి, 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఈ సువార్తను నమ్మినట్లయితే నీ ఆత్మ రక్షించబడుతుంది, నీ ఆత్మకు శక్తి కలుగుతుంది, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అది అనుభవిస్తున్న వారికి ఆ యొక్క యథార్థత, ఆ ట్రూత్, సత్యమేంటి అనేది వారికి తెలుస్తుంది. అంతేకాని అనుభవించలేని వారికి కేవలం విని ఊరుకుంటే నీకు అది ఎర్రితనంగా ఉంటూ ఉంటుంది. నేను ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము ధన్యత సంపాదించాలి అంటే దేవుని జ్ఞానం మనం సంపాదించుకోవాలి. పరిశుద్ధ దేవుని గ్రంథంలో దేవుడు మనకు ఎంతో విస్తృతమైన జ్ఞానాన్ని మనకు సిద్ధపరిచాడు. కనుక ఆ జ్ఞానం మనం కలిగినట్లయితే మన జీవితాలే కాదు, మన కుటుంబాలే కాదు, దేవుని బిడ్డలారా, ఇంకనూ అనేకులను మనం కట్టగలుగుతాం. మనం ఈ సమయంలో వచ్చిన ప్రార్థన చేద్దాం, ఏకీవిద్దాం విశ్వాసంతో. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఎవరు ధన్యులు అనే అంశం మీద కొన్ని విషయాలు మేము ధ్యానం చేసాం. ప్రభువా, మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ ధన్యతలో ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డ పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి నాయన. ఇంకా ప్రభువా, మీ ఉన్నతమైన ఈ ధన్యతలు ప్రతి ఒక్కరూ పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి నాయన. ప్రభువా, ఎవరైనా అయోగ్యులుగా ఉంటే ఇప్పుడే విడిపించండి, బంధకాల్లో ఉంటే ఇప్పుడే విడిపించండి నాయన. మీరిచ్చి గొప్ప ధన్యతను ప్రతి ఒక్కరూ అనుభవించేటకు సహాయం దయచేయమని, దీవించి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నా. ఎప్పటి నుంచి ఉన్నావు? ఎంతకాలం నుంచి ఉన్నావు?
In the name of Jesus Christ. విడుదల ప్రకటిస్తున్నాను. మొదలుకొని సంపూర్ణ ఆరోగ్యం, నెమ్మది, సంతోషం కలుగులుగా అర్పిస్తున్నాను. దేవుడిని విడిపించాడు. సంతోషంగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నన్ను విడిపించాడు. నా పేరు వచ్చి విజయలక్ష్మి అండి. మా ఊరు వచ్చి చాదరేసుకుంట. నేను కొన్ని రోజులుగా ఎంతగానో నలిగిపోతున్నాను. అది ఏంటన్నది నాకైతే తెలియడం లేదు. ఇంట్లో బాధల వల్ల ఎందుకు నలిగిపోతున్నానో తెలియడం లేదు. పిల్లల విషయం వచ్చి కూడా వాళ్ళు ఎంతగానో నా దగ్గరికి వచ్చినా నేను వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వడం లేదు. అది కోపం వచ్చేస్తుంది. వాళ్ళతో ఎంతగానో చిరాకు పడుతున్నాను నేను. అది కూడా నాకు తెలియడం లేదు. ఇంట్లో భర్త విషయం అందు, కుటుంబ విషయం అందు నేను ఎంతగానో నలిగిపోతున్నాను. అది నాకు తెలియడం లేదు. తర్వాత వచ్చి వాళ్ళతో దెబ్బలాడుకున్నా ఏం చేసినా నేను దేంతో దాంతో కొట్టేసుకుంటున్నాను. అది నేను ఎందుకు ఇలా చేసుకుంటున్నానో కూడా నాకు తెలియడం లేదు. ఇలా అమ్మవాళ్ళు నన్ను ఇలా రమ్మని చెప్పారు. ఫాస్ట్ గారి దగ్గరికి వచ్చాను. నేను వచ్చినా నేను దగ్గరికి రావడానికి ఎంతగానో ఆలోచిస్తున్నాను. ఆయన వచ్చి నాకు ఏమీ కాదు, నీకు ఇలా ఉంటుంది నీకు అని ఆయన నాకు ఎంతగానో చెప్పారు. చెప్పి నేను ఆయన దగ్గరికి వచ్చేసరికి జీవజలాలు ఇలా జల్లడం వల్ల నాలో ఉన్న దురాత్మ ఎంతగానో బయటికి వెళ్ళిపోయింది. దేవుడు నన్ను ఎంతగానో దీవించి నాకు ఇంత ఆరోగ్యవంతమైన శక్తిని నాకు కలగజేశారు. తలలో ఉన్న భారం మొత్తం నాకు ఎంతగానో తొలగిపోయింది. తలలో ఎంతగానో బాధపడుతూ నాకు ఏదేదో అయిపోతున్నట్టు దేంతోనూ కొట్టేసుకుంటున్నాను నేను. అలాంటిది దురాత్మ నాలో ఉండి నన్ను ఎంతగానో శోధన పెట్టింది. ఈ పెట్టడం వల్ల నాకు ఈ జీవజలాలు జల్లడం వల్ల నాకు ఎంతగానో పరిశుద్ధాత్మ నాకు ఎంతగానో కలగజేశాడు దేవుడు. నాకు ఎంతగానో ఇప్పుడు తేలిగ్గా ఉంటుంది. ఉండి నన్ను దేవుడు ఎంతగానో దీవించి బలపరిచినందుకు నా కుటుంబాన్ని కూడా నాకు సన్నిధిలోకి నడిపించమని, నా కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించమని, చిన్న సాక్ష్యం దేవుడు దీవించమని. తలగా చేయబోతుంది, నేను తలగా వాడుకోబోతుంది. శక్తి మించిన ప్రయాణం ఇవాళకి తోడుగా ఉన్నారు కనుక ఈ పూర్తిగా రూపించడానికి 5 వర్గాలను గడిచారు. మార్గాన్ని సరళం చేయబోతున్నారని ఆత్మను మీకు తోడుగా ఉంచి ఉన్నాను. ఆత్మ నీలో ఉంచి ఉన్నానని తెలుసు. నేను మీకు తండ్రిలో ఉన్నానని తెలుసు. దేవునామానికి వందనాలు, సేవకులకు నా వందనాలు. నా పేరు వినయ్ కుమార్, మాది పెద్దతాడేపల్లి గ్రామము. నేను కూడా దేవుడు నమ్ముకొని దేవుడి మందిరానికి అయితే వెళ్ళేవాడిని, కానీ నా ఆత్మీయ జీవితం అంత ఫలవంతంగా లేదు. అనేకమైన బంధకాలతో నా ఆత్మీయ జీవితము ఉంటూ ఉండేది. అలాగే ఒకరోజు సేవకులు ఎనైటింగ్ వాటర్ ద్వారా ప్రార్థన చేస్తున్నారని నేను విన్నాను. ఆ ప్రార్థన చేయించుకున్న వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశారు. చాలామంది విడుదల లేని వారు విడుదల పొందుకున్నారు, స్వస్థత లేని వారు స్వస్థత పొందుకున్నారు. ఎప్పుడైతే ఆ సాక్ష్యాన్ని నేను విన్నానో, నా జీవితంలో కూడా దేవునిలో బలంగా సాగాలని, దేవునిలో నడవడానికి, నేను కూడా దేవునిలో స్థిరముగా ఉండాలని చెప్పి ఒకరోజు సేవకుల యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. ఎప్పుడైతే సేవకుల ద్వారా ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు నన్ను బలంగా తాకారు. వెంటనే నా హృదయం నుంచి ఏదో ఒక తెలియని బంధకం, ఏదో ఒక చీకటి నా నుంచి బయటికి వెళ్ళిపోవడం నేను గ్రహించాను. ఎప్పుడైతే అలా చీకటి బంధకం నా నుంచి వెళ్ళిపోయిందో నా హృదయం చాలా తేలికైంది. దేవుడు తన బలమైన ఆత్మతో నన్ను నింపి నన్ను స్థిరపరిచి తన ఆత్మతో నన్ను ముద్రించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అప్పటి నుంచి నా ఆత్మీయ జీవితంలో బలమైన
ఆత్మీయ జీవితంలో నేను కొనసాగించగలుగుతున్నాను. దానికి కారణం ఆ రోజు సేవకుల ద్వారా నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు సేవకుల్లో ఉండి సేవకుల ద్వారా తన ఆత్మతో నన్ను నింపి ఈరోజు ఇలా గొప్పగా ఉన్నతమైన స్థానంలో ఆత్మీయ స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టారు. దేవుడు నా జీవితంలో చేసిన ఈ కార్యమును బట్టి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు చెల్లునుగాక. సేవకులు కూడా నా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.